మన మనుషుల్లో ఒక బలమైన నమ్మకం ఉంటుంది. అదేంటంటే ఎక్కువ రోజులు లేదా కొన్ని సంవత్సరాల పాటు మనుషులు ఎవరు లేకుండా ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ లో దయ్యాలుంటాయని నమ్ముతాం. ఎందుకంటే సంవత్సరాల పాటు మనుషులు ఎవరు లేకుండా ఖాళీగా ఉన్న బిల్డింగ్స్ అనేవి మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేక చూడడానికి కొంచెం భయంకరంగా మారుతాయి. అంటే వాటిని క్లీన్ చేసేవారు ఎవరు లేక చుట్టుపక్కల గడ్డి చెట్లు అనేవి మొలిచి చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటాయి. ఇంకా వాటి లోపల దయ్యాలు ఉన్నా లేకున్నా కూడా ఆ బిల్డింగ్స్ ని చూస్తే మాత్రం ఎవరికైనా లైట్ గా భయం వేస్తుంది. అయితే ఈ రోజు మనం అలాంటి ఒక మ్యాన్షన్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ మ్యాన్షన్ అనేది ఐర్లాండ్ లోని ఒక ప్రదేశంలో ఉంది. అయితే ఈ మ్యాన్షన్ అనేది నార్మల్ గా ఇళ్ల మధ్యలో లేదు, ఇది ఒక చిన్న అడవి మధ్యలో ఉంది. ఈ మ్యాన్షన్ లో దాదాపు 100 years బ్యాక్ ఒక ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆ మ్యాన్షన్ అనేది కాలిపోయి దాంట్లో ఉండే వాళ్ళలో చాలా మంది చనిపోయారు. అయితే ఫైర్ యాక్సిడెంట్ లో కొంతవరకు భయంకరంగా మారిన ఈ మ్యాన్షన్ అనేది మధ్యలో ఐర్లాండ్ సివిల్ వార్ జరిగినప్పుడు ఇంకా డ్యామేజ్ అయ్యి చాలా భయంకరంగా మారింది. ఇంకా అలాంటి భయంకరమైన మ్యాన్షన్ అనేది ఫారెస్ట్ మధ్యలో ఉండటం వల్ల ఆ లొకేషన్ అనేది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. అయితే ఒకసారి కొంతమంది టూరిస్టులు ఈ ఫారెస్ట్ అండ్ భయంకరమైన మ్యాన్షన్ చూడడానికి ఆ ప్లేస్ కి వెళ్లారు. సో వాళ్ళ మ్యాన్షన్ దగ్గరికి వెళ్ళగానే ఆ మ్యాన్షన్ కిటికీలో నుంచి భయంకరమైన ఆకారాలు అనేవి వాళ్ళకి కనిపించాయి. ఇంకా వాళ్ళకి ఆ మ్యాన్షన్ నుండి భయంకరమైన ఏర్పులు అలాగే విచిత్రమైన సౌండ్స్ అనేవి వినిపించాయి. అయితే అప్పటి వరకు కేవలం ఆ మ్యాన్షన్ అనేది చూడడానికి మాత్రమే భయంకరంగా ఉంటుంది, ఇంకా దాంట్లో ఏమీ లేదు అనే ఫీలింగ్ జనాల్లో ఉండేది. కానీ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ చూసిన విషయాలు అక్కడికి దగ్గరలో ఉండే వాళ్ళకి అందరికీ చెప్పారు, ఇంకా అక్కడ వాళ్ళంతా కూడా ఆ మ్యాన్షన్ లో దయ్యాలున్నాయని ఫిక్స్ అయ్యారు. ఇంకా అక్కడ జనమంతా ఏమనుకున్నారంటే ఆ మ్యాన్షన్ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళంతా దయ్యాలుగా మారి ఆ మ్యాన్షన్ లో తిరుగుతున్నారని నమ్మేవాళ్ళు. సో దానివల్ల ఆ మ్యాన్షన్ దగ్గరికి ఎవరు వెళ్లేవాళ్ళు కాదు. అలాగే 2018 లో అక్కడ గవర్నమెంట్ అనేది ఆ మ్యాన్షన్ ని ఒక టూరిస్ట్ ప్లేస్ గా మార్చాలని దాదాపు 3,40,00,000 ఖర్చు పెట్టి ఆ ప్లేస్ ని బాగు చేపించింది. కానీ ఆ ప్లేస్ ని చూడడానికి మాత్రం ఎవరు వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ దయ్యాలు ఉన్నాయనే విషయం జనాల మైండ్ లో ఫిక్స్ అయింది. అయితే వాస్తవానికి ఆ ప్లేస్ కి వెళ్లిన వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది జరగలేదు, కేవలం అక్కడ భయంకరమైన శబ్దాలు ఇంకా భయంకరమైన ఆకారాలు కనిపిస్తున్నాయి అంతే. ఇంకా ఈ దయ్యాలపై పరిశోధన చేసే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఒకసారి ఆ ప్లేస్ లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లి ఆ ప్లేస్ పై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఆ మ్యాన్షన్ లోకి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ ఏదో తెలియని స్ట్రేంజ్ ఫీలింగ్ అనేది కలిగిందని, ఇంకా గోడల పైన దయ్యాలు గోళ్లతో గీరినట్టు భయంకరమైన ప్రింట్స్ అనేవి కనిపించాయని, అలాగే వాళ్ళకి అక్కడ కొంచెం విచిత్రమైన సౌండ్స్ వినిపించడంతో వాళ్ళు వెంటనే భయంతో అక్కడి నుండి వచ్చేసామని చెప్పారు. సో ఇంకా ఇప్పటికి కూడా అక్కడికి దగ్గరలో ఉండే వాళ్ళు ఆ మ్యాన్షన్ లోకి వెళ్లాలంటే భయపడతారు. అలాగే వేరే టూరిస్టులు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా అక్కడికి వెళ్ళకండి, అక్కడ చాలా ప్రమాదం, అక్కడ దయ్యాలు ఉన్నాయని చెప్తారు. ఇంకా ఇప్పటికి కూడా మ్యాన్షన్ అనేది ఒక భయంకరమైన బూత్ బంగ్లాగానే ఉంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.